మన రోజువారీ జీవితంలో మన మాటల ద్వారానో లేక చేతల ద్వారానో కంటికి కనిపించే శత్రువులను జయిస్తుంటాము. కానీ మనలోనే ఉంటూ మనల్ని అధోగతి పాలు చేస్తున్న మనస్సు అనే మహాశత్రువును మాత్రం నియంత్రించుకోలేకపోతున్నాము కదూ. మన శరీరం అనే యుద్ధభూమిలో మనస్సు అనే భయంకరమైన శత్రువుతో జరిగే అసలైన పోరాటంలో విజయాన్ని ఎలా పొందాలి? ఒకవేళ మనోనిగ్రహం అనే యుద్ధాన్ని చేస్తూ ఈ దేహాన్ని చాలించినచో వాని పరిస్థితి ఏంటి అని అర్జునుడు కృష్ణ పరమాత్మను కోరగా ఆ పరంధాముడు పలికిన అమూల్యమైన పలుకులే ఈ ఆత్మ సంశయ యోగం. భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంశయ యోగమునకు మీకు స్వాగతం. శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, ఏ వ్యక్తి అయితే కర్మఫలాలపై ఆధారపడకుండా తాను చేయవలసిన కర్మలను ఆచరిస్తాడో అతడే నిజమైన సన్యాసి, అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలం అగ్ని కార్యాలను త్యజించినంత మాత్రాన అతడు సన్యాసి కాబోడు. అలాగే ఏ పనులు చేయకుండా ఉన్నంత మాత్రాన అతడు యోగిగాను పిలవబడడు. ఓ అర్జున, ఏది సన్యాసముగా చెప్పబడుతుందో అదే యోగమని తెలుసుకొనుము. ఎందుకంటే సంకల్పత్యాగం చేయని వారెవ్వరూ యోగి కాజాలరు. అనగా ప్రాపంచిక కోరికలను విడిచిపెట్టని వాడు ఎప్పటికీ యోగి కాబోడని అర్థం. ధ్యానయోగ సాధన యందు ప్రారంభ దశలో ఉన్న మునికి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా యోగ ప్రాప్తి కలుగును. అలాగే యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తికి మాత్రం ఇంద్రియ నిగ్రహంతో కూడిన మనశ్శాంతియే యోగానికి కారణమని చెప్పబడుతుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు అతడు ప్రతిరోజు చదవడం, రాయడం, సాధన చేయడం అనే కర్తవ్య కర్మల ద్వారా విజయాన్ని సాధిస్తాడు. అదే విద్యార్థి చదువులో నైపుణ్యాన్ని సాధించిన తర్వాత అతనికి కొత్తగా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉండదు. అతడు తనలోని శాంతి, ధైర్యం, నియంత్రణ ద్వారానే విజయాన్ని నిలబెట్టుకుంటాడు. ఎప్పుడైతే ఒక మనిషి ఇంద్రియ సుఖాలయందు, కర్మలయందు ఆసక్తిని చూపకుండా తన సమస్త సంకల్పాలను విడిచిపెడతాడో అతడే యోగంలో స్థిరపడిన వాడని చెప్పబడుతాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుష్యుడు ఈ సంసార సాగరము నుండి తనను తానే ఉద్ధరించుకోవలెను, అంతేగాని తనకి తానుగా అధోగతి పాలు కారాదు. ఎందుకంటే ఈ లోకంలో మనుష్యునకు తన మనస్సే నిజమైన మిత్రువు, అలాగే నిజమైన శత్రువు కూడాను. ఎవడు తన మనస్సును నియంత్రించగలుగుతాడో అట్టివానికి ఆ మనస్సే బంధువవుతుంది. అలా కాక తన మనస్సును నియంత్రించలేని వాడికి ఆ మనస్సే పెద్ద శత్రువు అవుతుంది. తన మనస్సును జయించిన వారు చలి, వేడిమి, సుఖం, దుఃఖం, మానం, అవమానం అనే ద్వంద్వాలకు చలించకుండా ప్రశాంత చిత్తంతో నిరంతరం ఆ పరమాత్మయందే మనస్సును స్థిరంగా ఉంచెదరు. జ్ఞాన విజ్ఞానముల ద్వారా తృప్తి చెందిన యోగి ఎలాంటి వికారాలకు లోను కాకుండా స్థిరమైన మనస్సుతో ఇంద్రియాలను జయించెదరు. అట్టి యోగి మట్టిని, రాయిని, అలాగే బంగారమును సమాన దృష్టితోనే చూచెదరు. ఎవరైతే శ్రేయోభిలాషులను, స్నేహితులను, మిత్రులను, శత్రువులను, తటస్థులను, ద్వేషింపదగిన వారును, బంధువులను, సద్గుణవంతులను, అలాగే పాపాత్ములను సమాన దృష్టితో చూడగలిగే యోగి అత్యుత్తమునిగా పరిగణింపబడతాడు. యోగంలో స్థిరపడేందుకు మనుష్యుడు ప్రశాంతమైన స్థలంలో ఒంటరిగా నియంత్రిత మనస్సుతో ఆశలు లేకుండా భోగ సామాగ్రిని విడిచిపెట్టి నిరంతరం పరమాత్మయందే మనస్సును లగ్నము చేయవలెను. యోగ సాధన చేయదల్చిన వారు శుభ్రమైన ప్రదేశంలో కుశగడ్డిని, జింక చర్మమును, అలాగే వస్త్రాన్ని ఒకదానిపై ఒకటి పరిచి మరీ ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువ ఎత్తుగా కానీ లేకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్య గమనిక, ఇక్కడ జింక చర్మం అన్నారు కదా అని బ్రతుకున్న జింకలను చంపమని చెప్పడం ఉద్దేశ్యము కాదు. సహజంగా మరణించిన జింక చర్మం లభించినట్లయితే దానిని ఉపయోగించవలెను. లేని ఎడల ఏదైనా మందపాటి వస్త్రాన్ని ఉపయోగించినను అది శ్రేయస్కరమే అగును.
ఈ విధంగా ఏర్పాటు చేసిన ఆసనముపై కూర్చొని ఇంద్రియాలను మనస్సును నియంత్రించి పూర్తి ఏకాగ్ర చిత్తంతో ఆత్మశుద్ధి కోసం ధ్యానయోగాన్ని సాధన చేయవలెను. ధ్యానయోగి తన శరీరాన్ని, శిరస్సును, మెడను నిటారుగా నిలిపి కదలకుండా స్థిరంగా కూర్చొని తన దృష్టిని ఎటూ మరల్చకుండా నాసికాగ్రమునందే నిలుపవలెను. అనగా తన దృష్టిని కనుబొమ్మల మధ్యన నిలిపి ప్రశాంత చిత్తంతో భయరహితుడై బ్రహ్మచర్య వ్రతంతో స్థిరంగా ఉండి తన మనస్సును నియంత్రించి నన్నే పరమలక్ష్యంగా భావించి యోగాన్ని ఆచరింపవలెను. ఈ విధంగా ఎల్లప్పుడూ యోగంలో స్థిరంగా ఉండి మనస్సును నియంత్రించిన యోగి మహోత్కృష్టమైన పరమశాంతిని నాయందే పొందును. నాత్యస్నతస్తు యోగోస్థి నచైకాంత మనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించే వానికి, అసలేమాత్రము భుజింపని వానికి, అలాగే అతిగా నిద్రపోయే వానికి, ఎల్లప్పుడూ మేల్కొని ఉండేవాడికి యోగ సిద్ధి కలుగదు. అలా కాకుండా ఆహార విహారములయందు, కర్మలయందు, నిద్ర మేల్కొల్పులయందును ఎవడైతే సమతుల్యతను ప్రదర్శిస్తారో అట్టివారు సమస్త దుఃఖాల నుండి విముక్తులై యోగ సిద్ధిని పొందెదరు. ఎప్పుడైతే మనస్సు పూర్తిగా నియంత్రించబడి ఆత్మయందే స్థిరంగా ఉంటుందో అప్పుడు అన్ని కోరికల నుండి విముక్తి లభిస్తుంది. ఈ విధంగా కోరికల నుండి విముక్తి పొందిన వారిని యోగి అని పిలిచెదరు. గాలి లేని ప్రదేశంలో దీపం ఎలాగైతే కదలకుండా స్థిరంగా వెలుగుతుందో అలాగే తన మనస్సును నియంత్రించి యోగంలో లీనమయ్యున్న యోగి యొక్క చిత్తం కూడా స్థిరంగానే ఉంటుంది. ధ్యానయోగ సాధన ద్వారా మనస్సు నియంత్రించబడి ప్రశాంతంగా నిలిచినప్పుడు యోగి తన ఆత్మయందే పరమాత్మను దర్శించి తనలోనే తృప్తిని పొందుతాడు. ఇంద్రియాలకు అతీతమై సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రహింపదగిన పరమానందమును అనుభవించేడి యోగి నిరంతరం ఆ పరమాత్మయందే స్థితుడై ఎన్నటికీ విచలితుడు కాబోడు. యోగి ఆ పరమానందాన్ని పొందిన తరువాత దానికంటే గొప్పది మరొకటి లేదని భావించును. ఆ స్థితిలో నిలిచిన వాడిని ఎంతటి తీవ్రమైన దుఃఖములు కూడా కనీసం కదిలింపజాలవు. అనగా ఎంత పెద్ద దుఃఖములు కూడా అతడిని ఏమీ చేయలేవని భావం. దుఃఖంతో కూడిన సంసార బంధనాల నుండి విముక్తిని కలిగించు స్థితియే యోగ స్థితి అని తెలుసుకొనుము. అలాంటి యోగాన్ని పొందాలనుకునేవారు సడలని సంకల్పంతో ఎలాంటి నిరుత్సాహానికి లోను కాకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో సాధన చేయాల్సి ఉంటుంది. సంకల్పాల వల్ల కలిగే సమస్త కోరికలను పూర్తిగా విడిచిపెట్టి మనస్సు ద్వారా ఇంద్రియాలను అన్ని వైపుల నుండి నియంత్రించవలెను. క్రమక్రమంగా సాధన చేస్తూ ధైర్యంతో దృఢమైన బుద్ధి ద్వారా మనస్సును ఆత్మయందే స్థిరపరచి ప్రశాంతతను పొందవలెను. అప్పుడు యోగి మరే ఇతర విషయములను గూర్చియు ఆలోచింపరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సాధారణంగానే నిలకడలేని మనస్సు ప్రాపంచిక విషయాల కోసం ఎక్కడికెక్కడికో పరిగెడుతుంటుంది. అలాంటి మనస్సును యోగి అక్కడికక్కడే నియంత్రించి తిరిగి తన ఆత్మలోనే స్థిరపరచవలెను. ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు, రజోగుణాన్ని శాంతింపజేసినవాడు, అనగా ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి లేనివాడు, పాపరహితుడు, సమస్తమును బ్రహ్మముగానే భావించెడివాడు అయిన యోగి మహోన్నతమైన బ్రహ్మానందాన్ని పొందును. ఈ విధంగా పాపరహితుడైన యోగి ఎల్లప్పుడూ తన మనస్సును పరమాత్మయందే లీనము చేసి పరబ్రహ్మ ప్రాప్తమైన పరమానందాన్ని సులభంగా అనుభవించును. యోగ సిద్ధి పొందిన వ్యక్తి సమస్త జీవరాశుల యందు సమదృష్టిని కలిగి అన్ని ప్రాణులలోనూ తన ఆత్మను, తన ఆత్మలోనే అన్ని ప్రాణులను దర్శించగలుగుతారు. ఎవడు సకల ప్రాణుల యందు నన్నే దర్శిస్తాడో అలాగే నాలోనే సకల ప్రాణులను దర్శించగలుగుతాడో అట్టివానికి నేను ఎప్పటికీ అదృశ్యుడను కాను, అతడు కూడా నాకు ఎప్పటికీ అదృశ్యుడు కాడు. అనగా ఎల్లప్పుడూ అతడు పరమాత్మను చూడగలడని, ఆ పరమాత్మ కూడా అతడిని చూడగలరని భావం. సర్వభూతాలలోనూ నేనున్నానని భావించి ఏకత్వ భావంతో నన్ను భజించే యోగి ఎలా జీవించినప్పటికినో అతడు ఎల్లప్పుడూ నాయందే ప్రవర్తించుచుండును.
ఓ అర్జున, ఎవరైతే సమస్త ప్రాణులను తనతో సమానంగా భావిస్తూ ఇతరుల యొక్క సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా భావించి ఆదరిస్తారో అట్టి యోగి పరమోత్తమునిగా భావింపబడతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పల్కెను, ఓ మధుసూదన, ఈ మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండదు. అందువల్ల మీరు చెప్పిన ఈ సమత్వ యోగం నాకు సాధ్యమని అనిపించడం లేదు. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, అల్లకల్లోలమైనది, దృఢమైనది, అలాగే అత్యంత మూర్ఖమైనది. ఎలాగైతే వీస్తున్న గాలిని నియంత్రించడం సాధ్యము కాదో అలాగే ఈ మనస్సును కూడా నిగ్రహించడం సాధ్యము కాదనిపిస్తోంది నాకు అని అర్జునుడు కృష్ణునితో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు ఇట్లు పల్కెను, మహాబాహువులు కలిగిన ఓ అర్జున, మనస్సు అనేది నిజంగానే చంచలమైనది. దానిని అదుపులో పెట్టుకోవడం మిక్కిలి కష్టం. కానీ ఓ కుంతీపుత్ర, అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా దానిని నియంత్రించడము సాధ్యమే. అనగా నిరంతర సాధనతో పాటుగా ఆసక్తిరహిత భావాన్ని కలిగి ఉన్నట్లయితే మనస్సును నియంత్రించడం సాధ్యపడుతుందని భావం. మనస్సును నియంత్రించలేని వాడికి యోగసిద్ధి కలుగుట చాలా కష్టము. కానీ తన మనస్సును అదుపులో పెట్టి ప్రయత్నించే వాడికి యోగసిద్ధి పొందడము సాధ్యమేనని నా అభిప్రాయం అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పల్కెను, ఓ కృష్ణ, శ్రద్ధతో యోగాన్ని ఆచరిస్తున్నప్పటికినూ ఒకవేళ అతడి మనస్సు చలించి ఈ జన్మలో యోగ సిద్ధిని పొందకుండానే గనుక మరణించినట్లయితే అట్టి యోగి గతి ఏమవుతుంది? హే కృష్ణ, యోగంలో విఫలమైన వాడు ఇహపరలోకాలయందు అప్రతిష్ట పాలై చిన్న భిన్నమైన మేఘము వలె ఉభయభ్రష్టుడై అధోగతికి గురికారు కదా. ఓ కృష్ణ, నా ఈ సందేహాలను పూర్తిగా నివృత్తి చేయగలిగినది నీవు మాత్రమే. ఎందుకంటే నీకు తప్ప మరెవ్వరికినూ ఈ సందేహాలను తొలగించుట సాధ్యము కాని పని అని అర్జునుడు శ్రీకృష్ణునితో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, యోగంలో విఫలమైన వాడికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశనము లేదు. ఎందుకంటే నాయన, సత్కర్మలను ఆచరించెడివాడు ఎప్పటికీ దుర్గతి పాలు కాడు. అనగా మంచి పనులు చేసేడి వారెవ్వరూ అధోగతి పాలు కారని భావం. యోగంలో విఫలమైన వాడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొందుతారు. అనగా స్వర్గాది ఉత్తమ లోకాలకు చేరి అక్కడ చాలా కాలం గడిపిన తరువాత పవిత్రులైన శ్రీమంతుల యొక్క కుటుంబాలలో తిరిగి జన్మించెదరు. లేదా అతడు జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ ఈ లోకంలో అలాంటి జన్మను పొందడం అనేది చాలా అరుదైనది, మిక్కిలి దుర్లభమైనది. ఈ విధంగా యోగుల కుటుంబంలో జన్మించిన వారు తన పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానాన్ని తిరిగి పొందుతారు. ఓ అర్జున, ఆ జ్ఞానంతో అతడు మరలా పరమాత్మ ప్రాప్తికై మునుపటి కంటే అధికంగా కృషి చేయును. యోగంలో విఫలమై శ్రీమంతుల ఇంట్లో జన్మించిన వారు తన పూర్వజన్మలో చేసిన సాధన వలన మళ్ళీ యోగ మార్గంలోకే ఆకర్షింపబడతాడు. అలాగే యోగాన్ని తెలుసుకోవాలనే తపన కలిగిన వాడు వేదములలో వివరింపబడ్డ సకామ కర్మల పరిమితిని దాటి యోగ సాధనలో ముందుకు సాగుతాడు. పట్టుదలతో నిరంతరం ప్రయత్నం చేసే యోగి అనేక జన్మల సాధన ద్వారా సాధించిన యోగ్యతతో తన సమస్త పాపాలను శుద్ధి చేసుకుని ఈ జన్మయందే సంపూర్ణతను పొంది తక్షణమే అతడు పరమగతిని పొందుతాడు. ధ్యానయోగి అనేవారు తాపసుల కంటే గొప్పవారు, శాస్త్రజ్ఞుల కన్నను శ్రేష్ఠుడు, సకామ కర్మలలో నిమగ్నమైన వారి కన్నను అధికుడు. కావున ఓ అర్జున, నీవు ధ్యానయోగివి కమ్ము.
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. ఓ అర్జున, యోగులందరిలోనూ ఏ యోగైతే తన మనస్సును నాతో ఏకీభవింపజేసి భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే భజించుచుంటాడో అతడే నాకు అత్యంత ప్రియమైన వాడిగాను అత్యుత్తమ యోగిగాను భావింపబడతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంశయ యోగో నామ షష్ఠోధ్యాయః. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంశయ యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: ఫలాశక్తి లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే నిజమైన యోగి. యోగి అనేవారు తాపసుల కన్నను, జ్ఞానుల కన్నను, సకామ కర్మలను ఆచరించడి వారి కన్నను శ్రేష్ఠుడు. యోగి సుఖదుఖాలయందు, జయాపజయాలయందు సమత్వ బుద్ధిని కలిగి ఉండవలెను. ధ్యానం కోసం శుభ్రమైన ప్రశాంతమైన స్థలంలో కూర్చొని ఆహారము, నిద్ర, క్రియలయందు మితంగా ప్రవర్తించవలెను. మనస్సు చంచలమైనదే, కానీ అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా అదుపు చేయగలమని తెలుసుకొనుము. యోగంలో విఫలమైన వాడికి నాశనము లేదు. అతడు పుణ్యలోకాల్లో గడిపి శ్రీమంతులు లేదా యోగుల కుటుంబంలో పునర్జన్మను పొందుతాడు. యోగంలో విఫలమైన వాడు పూర్వజన్మలో చేసిన సాధన వల్ల మళ్ళీ యోగ మార్గంలోకి ఆకర్షింపబడతాడు. అనేక జన్మల సాధన ద్వారా సంపూర్ణతను పొందిన యోగి చివరికి పరమగతిని పొందుతాడని తెలుసుకొనుము. యోగులందరిలోకెల్లా శ్రద్ధతో ఆ పరమాత్మను భజించేవాడే అత్యుత్తమ యోగి అని తెలుసుకుని పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ ఆసక్తి రహితుడవై అచంచలమైన భక్తి శ్రద్ధల ద్వారా చివరికి పరమగతిని పొందగలరని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త లోకాలకు తెలియజేశారు. కావున ధ్యాన నిష్ఠ ద్వారా మనం ఆ పరమాత్మని పొందగలమని గ్రహింపుము. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని గూర్చి వివరిస్తూ తన గూఢమైన తత్వాన్ని తెలియజేయును. మన చిన్నతనం నుండి నేటి వరకు మనల్ని వెంటాడే ఒక ప్రశ్న: అసలు ఈ అనంతమైన సృష్టి వెనుక ఎవరున్నారు? నిజానికి ఈ సృష్టిని ఎవరైనా నడిపిస్తున్నారా, లేక ఇవన్నీ సహజంగానే జరుగుతున్నాయా? ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే పనిలో ఎంత తెలుసుకున్నప్పటికీనో ఇంకా ఏదో తెలియాల్సి ఉందనే ఓ చిన్న వెలితి మిగిలే ఉంటుంది కదూ. అయితే మనుష్యుడు దేనిని గూర్చి తెలుసుకోవడం ద్వారా ఈ జగత్తులో ఇక తెలుసుకోవాల్సినదేది మిగిలి ఉండదో, అనగా సమస్తము అవగతమవుతుందో, ఆ తత్వాన్ని గూర్చి శ్రీకృష్ణ పరమాత్మ పలికిన పలుకులే ఈ జ్ఞాన విజ్ఞాన యోగం. భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగమునకు మీకు స్వాగతం. శ్రీ భగవాన్ ఉవాచ: మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి త్రచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను: ఓ పార్థ, అచంచలమైన భక్తి శ్రద్ధలతో మనస్సును పూర్తిగా నాయందే లగ్నము చేసి యోగాన్ని ఆచరిస్తూ ఎలాంటి సందేహము లేకుండా నన్ను సంపూర్ణంగా తెలుసుకునే మార్గాన్ని గురించి చెప్పెదను, వినుము. నేను నీకు విజ్ఞానంతో కూడిన జ్ఞానమును సంపూర్ణముగా వివరించెదను. దానిని తెలుసుకున్న తరువాత ఈ జగత్తులో తెలుసుకోవాల్సినది ఏదియూ ఇక మిగిలి ఉండదు. ఎన్నో వేల మంది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే యోగ సిద్ధిని పొందేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించి యోగ సిద్ధిని పొందిన వారిలోనూ ఎవరో ఒక్కరు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటారు. అనగా యోగ సిద్ధిని పొందిన వారిలో కూడా ఎవరో ఒకానొకడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క నిజమైన తత్వాన్ని తెలుసుకోగలడని భావం. ఓ అర్జున, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ఇలా నా ప్రకృతిలో 8 విభాగములు కలవు.
ఈ 8 విభాగములు గల ప్రకృతిని అపర ప్రకృతి అని పిలిచెదరు. అయితే వీటికి భిన్నంగా ఉన్నతమైన నా మరొక ప్రకృతి కూడా కలదు. అది పరప్రకృతి అనగా చైతన్యమైన జీవశక్తి. ఈ జీవశక్తి వల్లనే ఈ సంపూర్ణ జగత్తు ధరించబడుతోందని తెలుసుకొనుము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఓ అర్జున, నా ఈ 2 ప్రకృతుల ద్వారానే సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయని గ్రహింపుము. ఈ జగత్తు యొక్క పుట్టుకకు అలాగే అంతమునకు నేనే కారణం. కావున ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల పురుషుడను. ఓ ధనంజయ, నాకంటే ఉన్నతమైనది మరేదీ లేదు. దారంతో కూర్చబడిన పూసల హారం వలె ఈ సమస్త జగత్తును నేను ధారణ చేయుచున్నాను. అనగా ఈ అనంత విశ్వాన్ని ఆ పరమాత్మయే ధరించుచున్నారని భావం. ఓ కుంతీపుత్ర, నీటిలోని రుచి, సూర్యచంద్రులలోని కాంతి, వేదాలలోని ఓంకారము, ఆకాశములోని శబ్దము, మానవుల యందు పౌరుషము నేనే అయి ఉన్నాను. భూమిలో ఉండే పవిత్రమైన సుగంధము నేనే, అగ్నిలోని తేజస్సును నేనే, సర్వభూతములలోని జీవశక్తిని నేనే, తాపసులలో తపస్సును నేనే అయి ఉన్నాను. ఓ పార్థ, సమస్త భూతములకును శాశ్వతమైన బీజము నేనేనని తెలుసుకొనుము. బుద్ధిమంతులలో బుద్ధిని నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే. ఓ భరత శ్రేష్ఠ, బలవంతులలోని కామరాగరహితమైన బలమును నేనే, అలాగే సమస్త ప్రాణులలో ధర్మసమ్మతమైన కామమును కూడా నేనే అయి ఉన్నాను. సాత్వికము, రాజసము, తామస స్వభావములన్నయూ నా నుండే ఉద్భవించాయని గ్రహింపుము. అయితే వాటిలో నేను లేను, కానీ అవన్నీ నాలోనే స్థితమై ఉన్నాయి. అనగా నేను త్రిగుణాతీతుడను. ఈ జగత్తు మొత్తం సాత్విక, రాజస, తామస గుణముల ప్రభావముతో మోహితమయ్యుంది. అందువల్ల ఈ గుణాలకు అతీతుడను, శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు గుర్తించలేకపోతున్నాయి. దేవి హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ 3 గుణాలతో కూడిన నా దైవిక మాయను జయించడం మిక్కిలి కష్టతరం. కానీ ఎవరైతే నిరంతరం నన్నే భజిస్తూ పూర్తి శరణాగతిని పొందుతారో అట్టివారు ఈ మాయ నుండి సునాయాసంగా బయటపడగలరు. దుష్కార్యములను చేసే మూఢులు, మానవులలో అధములు, మాయచే జ్ఞానం కోల్పోయిన వారు, ఆసుర స్వభావము అనగా రాక్షస స్వభావం కలిగిన వారు నా శరణాగతిని పొందరు. వివరణ: చెడు పనులు చేస్తూ మూర్ఖంగా జీవించేవారు, మనుష్యుల్లో అతి నీచులైన వారు, మాయలో చిక్కుకొని జ్ఞానభ్రష్టులైన వారు, అలాగే దైవాన్ని వ్యతిరేకించే ఆసురిక స్వభావం కలిగిన వారు నన్ను ఎప్పటికీ శరణు వేడరని భావం. ఓ భరతశ్రేష్ఠ అర్జున, నన్ను భజించే పుణ్యాత్ములు 4 రకాలు కలరు. ఆర్తుడు అనగా కష్టంలో ఉన్నవాడు, జిజ్ఞాసువు అనగా నన్ను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవాడు, అర్థార్థి అనగా ఏదైనా కోరిక కోసం వచ్చేవాడు, మరియు జ్ఞాని అనగా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు. ఈ 4 నిరంతరం అచంచలమైన భక్తి శ్రద్ధలతో నాయందే ఏకీభావ స్థితుడైన జ్ఞాని అత్యంత శ్రేష్ఠుడు. ఎందుకంటే నా నిజమైన తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను. అలాగే అతడు కూడా నాకు అత్యంత ప్రియుడు. నా యందు భక్తి కలిగిన ఈ 4 రకాల భక్తులందరూ ఉదారులే. కానీ నా అభిప్రాయం ప్రకారం జ్ఞాని అయిన వాడు నా ఆత్మస్వరూపుడు అనగా నా ఆత్మ వంటి వాడు. ఎందుకంటే అతడు తన మనస్సును, బుద్ధిని పూర్తిగా నాయందే లగ్నము చేసి నాలోనే స్థిరమై నన్నే పరమగమ్యంగా పొందుతాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల అనంతరం భగవత్తత్వమును ఎరిగిన జ్ఞాని సమస్తము వాసుదేవమయమేనని గ్రహించి నన్నే శరణు పొందెదరు. అనగా సమస్తము ఆ పరమాత్మ స్వరూపమేనని భావించి నన్నే ఆశ్రయించెదరు. కానీ ఈ లోకంలో అలాంటి మహాత్ములు లభించుట అత్యంత అరుదు. వివిధ రకాల కోరికలతో మోహితులై తమ జ్ఞానాన్ని కోల్పోయిన వారు వారి వారి కోరికలకు అనుగుణంగా తగిన నియమాలను పాటిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తుంటారు.
ఏ భక్తుడు ఏ రూపాన్ని శ్రద్ధతో ఆరాధించాలనుకుంటాడో ఆ భక్తుని మనస్సులో ఆ రూపం పట్లే స్థిరమైన విశ్వాసాన్ని నేను కలిగిస్తాను. నేను కలిగించిన విశ్వాసంతో ఆ భక్తుడు శ్రద్ధగా దేవతలను ఆరాధిస్తాడు. తత్ఫలితంగా అతడు కోరుకున్న ఫలితాలను పొందుతాడు. కానీ అవన్నీయు నా అనుమతితోనే లభిస్తాయి. అయితే ఈ మందబుద్ధి కలిగిన వారు పొందే ఫలితాలు మాత్రం తాత్కాలికమైనవి. దేవతలను ఆరాధించేవారు ఆ దేవతల లోకాలకే వెళతారు. కానీ నా భక్తులు చివరకు నన్నే చేరుకుంటారు. నేను పరమేశ్వరుడను, అనంతుడను, శాశ్వతుడను, అలాగే ఇంద్రియాలకు మనస్సుకు గోచరింపని వాడను. ఇది అర్థం చేసుకోలేని అజ్ఞానులు నన్ను సామాన్య మానవునిగా భావిస్తారు. నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ స్పష్టంగా కనిపించను. అందువల్ల ఈ అజ్ఞానులు నేను జన్మరహితుడనని, శాశ్వతమైన పరమేశ్వరుడనని గ్రహించలేకపోతున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, గతానికి చెందినవి, ప్రస్తుతం ఉన్నవి, అలాగే భవిష్యత్తులో రాబోయే సమస్త ప్రాణుల గూర్చియు నేను ఎరుగుదును. కానీ నేను మాత్రం ఎవ్వరికీ పూర్తిగా తెలియను. అనగా గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుచున్నవి, అలాగే భవిష్యత్తులో జరగబోయేవన్నీ ఆ పరమాత్మకు తెలుసునని, కానీ జీవులు మాత్రం ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారని భావం. ఓ భరత వంశస్థుడా, ఈ లోకంలోని ప్రాణులన్నీయు రాగద్వేషముల వల్ల కలిగే సుఖదుఖములనే ద్వంద్వములచే ప్రభావితులై అంతులేని మోహంలో మునిగి అజ్ఞానంలో చిక్కుకుంటున్నారు. కానీ ఎవరైతే పుణ్యకర్మల ద్వారా తమ తమ పాపాలను నశింపజేసుకుంటారో అట్టివారు ఈ రాగద్వేషాలనే ద్వంద్వమోహం నుండి విముక్తులై దృఢమైన సంకల్పంతో నన్నే భజింతురు. జరామరణముల నుండి విముక్తిని పొందుటకై, అనగా వృద్ధాప్యము మరియు మరణం నుండి విముక్తిని పొందుటకై నన్ను ఆశ్రయించి ప్రయత్నించేవారు ఆ పరబ్రహ్మను, ఆధ్యాత్మికతను, సమస్త కర్మలను పూర్తిగా గ్రహించెదరు. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఎవరైతే నన్ను అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, అనగా అన్ని భూతాలకు, అందరి దేవతలకు, అన్ని కర్మలకు అధిపతినని మరణకాలమునందైనను తెలుసుకుంటారో వారు నిశ్చలమైన బుద్ధితో నన్నే చేరుకుంటారు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: పరమాత్మను తెలుసుకోవడం జ్ఞానమైతే ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావడమే విజ్ఞానం. పరమాత్మలోని ప్రకృతి ద్వారానే సమస్త సృష్టి జరుగుతున్నది. అనగా సర్వ సృష్టికి మూల కారణం ఆ పరమేశ్వరుడే. ఎన్నో జన్మల సాధన ద్వారా కొందరు మాత్రమే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని శరణాగతి చేస్తారు. అలాంటి మహాత్ములు చాలా అరుదు. కోరికలతో జ్ఞానం కోల్పోయిన వారు అన్య దేవతలను ఆరాధిస్తారు. అట్టివారు తమ స్వభావం ప్రకారం వివిధ నియమాలను పాటిస్తుంటారు. ఎవరు ఏ దేవతను శ్రద్ధతో ఆరాధించినా ఆ శ్రద్ధను బలపరిచేది నేనే. ఆ కోరికల ఫలితాన్ని ఇచ్చేది కూడా నేనే. భక్తులందరిలోకెల్లా జ్ఞానంతో నిరంతరం ఆ పరమాత్మను భజించేవాడే ఉత్తముడు. భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగిన పరమాత్మను సామాన్య మానవునిగా అజ్ఞానులే భావిస్తుంటారు. రాగద్వేషాల నుండి విముక్తి పొంది సమస్తము ఆ పరమాత్మయేనని మరణకాలమునందు తెలుసుకున్నప్పటికినూ అతడు ఆ పరమాత్మనే చేరుకుంటారని గ్రహించి సమస్తము వాసుదేవమయంగా భావించి నిజమైన జ్ఞానము, భక్తి ప్రపత్తులతో ఆ శాశ్వత పరమాత్మను పొందగలమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త జీవరాశులకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అక్షర బ్రహ్మయోగం ద్వారా బ్రహ్మము, కర్మ, ఆధ్యాత్మికత, అధిభూతాది దైవముల గూర్చి మరింత లోతుగా వివరించును.
త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.